ఇక్కడ విచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. దేవి ఉన్న ఇల్లు దేవాలయం కూడా ఎత్ర నాదెంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే మహిళలు నివాసం ఉంటారో అక్కడ దేవుళ్ళ యొక్క నివాసం అనేటువంటి దాని మీద చాలా గొప్పగా చెప్పినటువంటి చరిత్ర మన భారతదేశానికి ఉన్నది. ఈ రోజు ఈ అద్భుతమైన కార్యక్రమం సమయం చాలా తక్కువ ఉంది కనుక 2 నిమిషాలు ఇచ్చేస్తాయి. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ సూపర్ స్టార్, నిజంగా చెప్పాలంటే ఆయన మంచి నటన, చాలా అద్భుతమైన నటన చేసేటువంటి మా సుమన్ గారికి, పదకొండు దివ్యవాణి వేణు గారికి, అదేవిధంగా వేణుగోపాల్ సార్ గారికి, కార్యక్రమం అద్భుతంగా చేస్తున్నటువంటి మా భారతి గారికి, అదేవిధంగా మా రాజు గారు, యోనా రాజు గారికి, ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ రోజు మనం అందరం కూడా బువ్వ తింటున్నాం అంటే వ్యవసాయంలో 68.8% ఈ రోజు మహిళల యొక్క కృషి, వాళ్ళ యొక్క కష్టంతోనే ఈ రోజు మనం బువ్వ తింటున్నాం అంటే మహిళలు కూడా ఎప్పుడు కూడా మర్చిపోతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ఒక్క ఎముక ఇరుగుతూనే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్క ఎముక ఇరుగుతూనే మనకు ఇబ్బంది అవుతుంది. 20 ఎముకలు పటపట ఇరుగుకుండా జన్మనిచ్చేది ఒక సృష్టిల తల్లి మాత్రమే అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైన నిజంగా చెప్తున్నా, స్త్రీ అంటేనే ఒక సృష్టిలో స్త్రీ లేకపోతే మనం ఏం ఆలోచన చేయగలక. ఎప్పుడైతే మహిళలు కన్నీళ్లు పెడతారో ఆ దేశం కూడా కన్నీరు పాలయ్యేటువంటి పరిస్థితి కనుక ఎక్కడైనా సరే 3 విషయాలు మహిళలను చాలా గౌరవించాలి. ఇంట్లో గౌరవించాలి, గుడిలో గౌరవించాలి, అదేవిధంగా బడిలో కూడా గౌరవించేటువంటి పరిస్థితి వచ్చిన రోజు ప్రపంచానికి దిక్సూచి, ప్రపంచానికి గొప్ప స్థాయి తీసుకుపోయేది ఒక మహిళనే కనుక మన భారతీయ మహిళటువంటి మన సంస్కృతి గాని, ఇతిహాసాలు గాని, చీరలు గాని వాళ్ళు వేసుకునే ప్రతిదీ కూడా అద్భుతంగా వాళ్ళు చేసేటువంటి ముగ్గేయడం గాని, ప్రతి ఒక్కటి కూడా బతుకమ్మలు ఆడడం గాని, ప్రతి ఒక్కటి కూడా ఒక చారిత్రాత్మకమైన చరిత్ర కనుక మన భారతదేశం నిజంగా చెప్తున్నా కదా, మహిళలు ఎంత ఒకటే కూడా నాకు తెలిసిన మటుకు చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు పడేటువంటి కష్టాలు, వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు సృష్టి నాకు తెలిసిన మటుకు సీతాదేవి కృష్ణ గాని, ఈ రోజు మన భారతదేశంలో ప్రతి మహిళ కూడా సీతాదేవి లాంటి ఓపిక, సహనం ఉన్నటువంటి, భూతానికి ఎంత సహనం ఉందో అంత సహనం ఉన్నటువంటి మహిళలు మన భారతీయ మహిళలుగా వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళని పూజిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యోనా రాజు గారికి మీ అందరూ కూడా ఇది ఒక బాధ్యత. అవార్డు అంటే మనం ఏదో ఇది కాదు. అవార్డు అనేటువంటిది ఏంటంటే మీ లోపల ఉన్నటువంటి ఇంకా చాలా మంది మహిళల లోపల కూడా ఒక చైతన్యము, ఒక స్ఫూర్తి తీసుకొచ్చి ఎవరైతే నిస్సహాయ స్థితిలో వాళ్ళందరూ కూడా చేతనటువంటి ప్రయత్నం చేస్తారు. మీ అందరూ కూడా చాలా అదృష్టవంతులు, మంచి రోజు తీసుకుంటున్నాక మీకు అన్ని కూడా మంచి జరగాలి. భారతదేశ మహిళలు కూడా చాలా ఉన్నత స్థాయి ఉయ్యాల ఊపేస్తాలు ఏదైతుందో ప్రపంచాన్ని పాలించేటువంటి స్థాయికి రావాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీ మహిళా వాళ్ళందరూ కూడా సంతోషంగా, ఆనందంగా, చిరంజీవిగా, చిరాయిగా మన భారతదేశం యొక్క సంపద అంటే మహిళలే, వాళ్ళు చేసేటువంటి కృషే మన భారతదేశం సంపద అనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజు గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సంకల్ప బలానికి సాహసంతో అయితే భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరొక సృష్టించాలని చెప్పేసి కూడా మరొకసారి మీకు అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ ఈ స్ఫూర్తితో ముంగట్టుకోవాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ జై మహిళ, జై జై మనం అందరూ ఒకసారి జై మహిళ, జై మహిళ, గట్టిగా జై మహిళ, జై మహిళ, జై మహిళ, జై మహిళ. థ్యాంక్ యూ వేరన్న, మా కూడా వేరన్న మంచి సందేశం ఇచ్చారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా వేరన్న సగం అన్నాడు కానీ మహిళ పూర్తిగా మహిళ లేని ఈ సమాజమే లేదు, ఏది లేదు, మొత్తం కూడా మహిళని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక వ్యక్తిని నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా మహిళే కాబట్టి సమాజానికి ఆది అంత్యం మహిళ అనే సందర్భంగా గుర్తు చేస్తూ వేరన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమం